అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ రోజు భయపెట్టే విధంగా ఒక దెయ్యం కథతో మీ ముందుకు వచ్చాను. ఒక గ్రామం అంచున పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు దగ్గరికి రాత్రిపూట ఎవరు వెళ్లేవారు కాదు. ఎందుకంటే అక్కడ ఒకప్పుడు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది అని అందరూ చెప్పుకునేవారు. ఒక రోజు రాత్రి వెంకట్ అనే యువకుడు స్నేహితుల దగ్గర నుండి ఆలస్యంగా ఇంటికి బయలుదేరాడు. అడుస్తూ ఉన్నాడు. చిన్న దారి తీసుకుంటే త్వరగా ఇంటికి చేరుకుంటానని చెరువు దగ్గర నుంచి వెళ్తూ ఉన్నాడు. రాత్రి 12 దాటింది. గాలి బలంగా వీస్తుంది. చెట్లు ఆకులు గుసగుసలాడుతున్నాయి. ఎక్కడో దూరంగా అక్కులు వేస్తున్నాయి. వెంకట్ నడుస్తూ ఉంటే ఒక్కసారిగా అతని కాళ్ళను ఎవరో తాకినట్టు అనిపించింది. చూస్తే అక్కడ ఎవరో లేరు. గాలి వల్ల అనుకున్నాడు, కానీ గుండె మాత్రం గట్టిగా కొట్టుకుంటుంది. అప్పుడే ముందున్న చెట్టు క్రింద ఒక అమ్మాయి నీడ కదులుతున్నట్టు కనిపించింది. అతను ఆగి బాగా చూశాడు. ఆ రూపం స్పష్టంగా కనిపించింది. చుట్టూ మొత్తం ముందుకు వాలిపోయి కాలు నేలను తాకకుండా గాల్లో వేలాడుతుంది. వెంకట్ గబగబా వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కానీ ఎంత పరిగెత్తినా అదే చెట్టు దగ్గరే తను తిరిగి వస్తున్నాడని గమనించాడు. అతని తికమక అవుతుంది. అతని వెనకాల మెల్లగా ఒక నవ్వు వినిపించింది. చల్లని గాలి ఒక్కసారిగా తన శరీరం మొత్తం తాకింది. అతనికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. పెద్దలు చెబుతుంటారు కదా, ఇలాంటి సమయములలో కళ్ళు గట్టిగా మూసుకొని ఓం నమః శివాయ అని చెప్పిస్తే తప్పించుకోవచ్చని. వెంటనే వెంకట్ తన కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. కాసేపటి తరువాత చుట్టూ నిశ్శబ్దం నెలకొంది. శివుడు అతనిని రక్షించాడు. వెంకట్ కళ్ళు తెరిచి చూసేసరికి చెట్టు కనిపించలేదు. తను నేరుగా తన ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉన్నాడు. ఆ రోజు నుంచి వెంకట్ రాత్రి ఒంటరిగా బయటికి వెళ్ళలేదు. రాత్రిపూట ఒంటరిగా బయలుదేరకూడదు. ఎప్పుడు జాగ్రత్త ఉండాలి. భయం వచ్చినప్పుడు దేవుని పేరు, మంత్రం లేదా జపం మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైనా మన విశ్వాసం, మన భక్తి మనల్ని రక్షిస్తుంది. భయం ఎప్పుడు వచ్చినా భక్తి, ధైర్యం ఉంటే ఏ దెయ్యం కూడా మనకు ఏమి చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్